వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. చాలామంది స్టూడెంట్స్ వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంఫిల్, పిహెచ్డి వంటి హయ్యర్ స్టడీస్ చేయలేకపోతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వివిధ ఫెలోషిప్, స్కాలర్షిప్ ప్రోగ్రాంలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్ను ఏర్పాటు చేసింది. నేషనల్ ఫెలోషిప్ ద్వారా నెలవారీ స్టైఫండ్ 42,000 వరకు అందుతుంది. ప్రభుత్వం ప్రకారం 1070 మంది ఓబీసీ విద్యార్థులు గత సంవత్సరం నేషనల్ ఫెలోషిప్ పొందారు. నేషనల్ ఫెలోషిప్ అంటే ఏంటి, అది అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లలో ఎంఫిల్, పిహెచ్డీలు చేస్తున్న ఓబీసీ విద్యార్థులకు సహకారం అందించడం ఓబీసీ నేషనల్ ఫెలోషిప్ ప్రధాన లక్ష్యం. ఈ ఫెలోషిప్ ద్వారా జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోలు 37,000, ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోలు 42,000 అందుకుంటారు. మొత్తం 5 ఏళ్ల ఫెలోషిప్ పీరియడ్ ఉంటుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రతి సంవత్సరం 1000 మెంబర్స్ ఓబీసీ విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్లు ప్రదానం చేస్తున్నట్లు తెలిపింది. అందులో 250 మెంబర్స్ యూజీసీ సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయిన వారు, 750 మెంబర్స్ యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వారు ఉంటారు అని పేర్కొంది. ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, ఓబీసీ విద్యార్థులు సైన్స్, సోషల్ సైన్సెస్ లేదా ఇంజనీరింగ్లో ఫుల్ టైమ్ ఎంఫిల్ ఆర్ పిహెచ్డి ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి 6 లక్షలు మించకూడదు. ఈ అర్హతలు ఉన్న విద్యార్థులు మాత్రమే నేషనల్ ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమాచారం కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను చూడండి. ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఫెసిలిటీస్ చూస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోలు ప్రారంభ 2 ఏళ్లకు నెలకు 37,000, సీనియర్ రీసెర్చ్ ఫెలోలు తదుపరి కాలానికి నెలకు 42,000 అందుకుంటారు. వికలాంగ విద్యార్థులకు అదనపు ఎస్కాట్ ఆర్ రీడర్ కోసం నెలకు 2,000 అందజేస్తారు. సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి 2 ఏళ్లు 12,000, ఆ తరువాత మిగిలిన 3 ఏళ్లకు 25,000 అందజేస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విద్యార్థులకు మొదటి 2 సంవత్సరాలు 10,000, తదుపరి 3 ఏళ్లకు 20,500 కంటింజెన్సీ గ్రాంట్ అందజేస్తారు. ఈ స్కీమ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 31, 2023. మీరు మరేదైనా ఇయర్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూడండి. మీరు మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. పిహెచ్డి చేయాలనుకుంటున్న వారు మన ఛానల్లో సిఎస్ఐఆర్ నెట్కి సంబంధించిన వీడియో ఉంటుంది, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.